చాలా థ్యాంక్స్ సార్. నాకు అవకాశం కల్పించేందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గురించి మాట్లాడే అవకాశం దొరికినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతున్నాను సార్. మాగంటి గోపీనాథ్ గారితో నాకు చాలా మంచి పరిచయం ఉండే. మేమిద్దరము పార్టీ స్టార్టింగ్కి వెళ్ళి పార్టీలో ఉన్న వ్యక్తులు ఆనాటి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఎక్కడ పోయినా కానీ ఏ చిన్న పనున్నా కానీ కలిసికట్టుగా పనిచేసేవాళ్ళం మేము. గోపీనాథ్ గారికి ఏ చిన్న పని ఇచ్చినా కానీ తన పెద్ద ఎత్తున చేసే అలవాటు ఉంది ఆయనకు. హైదరాబాద్ సిటీలో ఏ మూలకు పోయినా ఏ కార్నర్కి పోయినా పెద్ద ఎత్తున ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి ఎవరైనా లీడర్స్ వచ్చినప్పుడు ఇటు చూసినా కానీ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టించేవాడు. మరి అతను ఎప్పుడు చూసినా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల గురించి ఎప్పుడు కష్టపడి పనిచేసే వ్యక్తి గోపీనాథ్ గారు. ఏ వ్యక్తికి ఎలాంటి అవసరం ఉన్నా కానీ వాళ్ళకి అవసరానికి అనుగుణంగా పనిచేసే వ్యక్తి. మరి హైదరాబాద్ సిటీలో జూబ్లీ హిల్స్లో 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారంటే మామూలు మాట కాదు. ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల గురించి పనిచేసిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. మాగంటి గోపీనాథ్ గారు జర వీక్ కనబడుతున్నప్పుడు ఏం గోపీనాథ్ చూస్తున్నాయి డల్గా అనిపిస్తున్నాయి ఏంది అన్నా కానీ నవ్వు తెలిపేవాడు. కానీ అతనిలో ఉన్న బాధను కానీ అతను కష్టపడుతున్న తీరు కానీ అతను ఏ బాధతో పడుతున్నాడో దాన్ని ఎప్పుడు బయట పెట్టిన వ్యక్తి గోపీనాథ్ గారు కాదన్న సంగతి తెలియజేస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారు ఇదే కాకుండా రాజకీయాలే కాకుండా సినిమాలు కూడా చాలా నిర్మించిన వ్యక్తి. స్వర్గీయ ఎమ్మెల్యే సాయన్న గారికి మినిస్టర్ కావాలని బాగా కోరుకుండే. సాయన్న నువ్వు మినిస్టర్ అయి కాలేకపోతున్నావు, నేను గ్యారంటీ మినిస్టర్ చేసి చూపిస్తానని చెప్పేసి అతడి నిర్మాణంలో జరిగిన నా స్టైలే వేరని పిక్చర్లో ఆయనకు హోమ్ మినిస్టర్ పాత్రని ఇచ్చి అతని ఆశను తీర్చిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారిని తెలియపరుస్తున్నాను. హైదరాబాద్ సిటీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ ఆ కార్యక్రమాలకు చాలా పెద్ద ఎత్తున దాదాపు 200-300 బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ర్యాలీ తీసేవాడు గోపీనాథ్ గారు తెలియపరుస్తూ, అదే కాకుండా ఏ పని పార్టీ పరంగా ఏ పని చెప్పినా కానీ దాన్ని ఇమ్మీడియట్గా ఆ పనులు చేసే నేచర్ ఉన్న వ్యక్తి గోపీనాథ్ తెలియపరుస్తూ, మరి అలాంటి మంచి ఆర్గనైజర్, అలాంటి మంచి వ్యక్తి, మరి పేద ప్రజానికాని గురించి ఎప్పటికీ పోరాడిన వ్యక్తి గోపీనాథ్ గారి అకాల మరణం నిజంగా మరి చాలా బాధాకరమైన విషయం తెలియపరుస్తున్నాను. మరి అతను చనిపోవడము ఇటు మా పార్టీ కూడా తీరంలో తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి అతని ఫ్యామిలీ మెంబర్స్కు నేను నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. సంతాప ప్రతిపాదన. హైదరాబాద్ జిల్లా జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గానికి సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు